నోరెత్తితే అరెస్టులు, కాలు కదిపితే కోటింగ్లు. ఆ సమయాన పదవులు పొందిన వారంతా పలాయనం చిత్తగించారు. అధికార విజయ గర్వంతో రెచ్చిపోతుండగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్షం దిక్కులోని చుక్కనే అయింది. అందాక కాలరేగిరేసిన వారంతా తెరమరుగయ్యారు. మేమున్నామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. అధికార పక్షానికి ఎదురొడ్డి నిలబడ్డారు. కష్ట నష్టాలను ఎదుర్కొని పార్టీ పగ్గాలు అందుకున్నారు. సంఖ్యలకు వెరవకుండా కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. అధికార పక్షంపై కాలు దువ్వి నమ్మిన జెండాను భుజానికెత్తుకుని పోరాటం చేశారు. 5 ఏళ్లు గడిచాక వారు వేరయ్యారు. పార్టీ ఇద్దరికి టికెట్ ఇవ్వలేదు సరికదా, నామినేటెడ్ పోస్టులోనూ ఆ ఇద్దరిని తెరచాటుకు నెట్టేస్తుంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? కష్టకాలంలో పతాక స్థాయి కష్టాలను అనుభవించిన ఆ ఇద్దరు నేతలు ఎవరు? పార్టీలో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. వాళ్ళు వీళ్ళైనప్పుడు ఎదుటివారికి కష్టాలే కాదు నష్టాలు తప్పవు. ఇక రాజకీయాల్లో అయితే భవిష్యత్తుకు భరోసా అనే మాటకు అస్సలు లెక్కే ఉండకపోవచ్చు. ఉమ్మడి కడప జిల్లాలో ఓ సీనియర్, మరో యంగ్ లీడర్ పొలిటికల్ పిక్చర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయేమో అనిపిస్తోంది. ఊహలకు సైతం అందని విధంగా రాజకీయ భవిష్యత్తును కోరి 5 ఏళ్ల పాటు ఏర్పరచుకున్న ఆశల సామ్రాజ్యం కళ్ల ముందే ఇతరులు కొల్లగొట్టడం చూసినా ఆ ఇద్దరి ఆవేదనకు అంతే లేకుండా పోయింది. వాళ్లే రాజంపేటకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బచ్చాల చెంగల్రాయలు, మరొకరు ప్రొద్దుటూరు యువనేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి ఈ ఇద్దరు నేతల సైకిల్ సవారీ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కొన్న వారిలో ఈ ఇద్దరు ఉమ్మడి కడపలో అగ్రభాగాన ఉంటారనడంలో అతిశయోక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆనాటి అధికార పక్షాన్ని ఎదురొడ్డి పోరాటం చేశారు. ప్రొద్దుటూరులోని ప్రజా ప్రతినిధులుగా పార్టీ పదవులు అనుభవించిన వారంతా వైసీపీ అధికారంలోకి రాగానే చెల్లాచెదురయ్యారు. మరికొందరైతే పట్టుదన్నట్టుగా ఇంటికే పరిమితమైపోయారు. అలాంటి సమయంలో ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేట్లు చేసిన ప్రవీణ్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. 5 ఏళ్ల పాటు అధికార పక్ష ఆగడాలను తట్టుకున్నారు. 3 సార్లు సంఖ్యలతో జైలుకెళ్లారు. అయినా తగ్గకుండా పోరాటం చేశారు. అధికారం అనబడే నాయకత్వ బలం ఇంటిపై దాడులు చేసింది. హిజ్రాలతో శాపనార్థాలు పెట్టించింది. వాలంటీర్లతో బ్యానర్లపై ఉన్న చిత్రాలను చెప్పులతో కొట్టించింది. ఇలాంటివెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ప్రవీణ్ రెడ్డి. ఆ సందర్భంలోనే చంద్రబాబు, లోకేష్లు సైతం ఆయనకు అండగా ఉంటూ వచ్చారు. అయితే తీరా ఎన్నికల టైం వచ్చే నాటికి టికెట్ ప్రవీణ్ను కాదని పక్కకు మళ్లింది. రాజకీయ సమీకరణాల్లో జరిగిన మిరాకిల్స్ లో యువనేతను దురదృష్టం వెంటాడింది. ఆ ఫలితమే దక్కాల్సిన పదవి అందనంత దూరానికి వెళ్లిపోయింది. ఉక్కు ప్రవీణ్ పరిస్థితి ఇలా ఉంటే బచ్చాల చెంగల్రాయలది మరో విధిరాత. మాజీ ఎమ్మెల్సీగా ఉమ్మడి కడపలోనే దివంగత వైఎస్ఆర్కు సమకాలీనుడిగా ఉన్న ఈయన రైల్వే కోడూరు నుంచి రాజంపేటకు దిగుమతి అయ్యారు. అప్పటిదాకా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆఖరి దశలో వైసీపీ వైపు దృష్టి సారించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకత్వానికి గండిపడింది. బచ్చాల రంగంలోకి దిగి అదే మేడాపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అదే రాజంపేటకు టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ ఆగడాలను తట్టుకుని కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. తీరా 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి ఇక్కడ కూడా తిరకాసు రాజకీయం తెరపైకి వచ్చింది. పక్క నియోజకవర్గమైన రాయచోటి నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ టికెట్ను దక్కించుకున్నారు. విపరీతమైన వైసీపీ వ్యతిరేక గాలిలోనూ ఇక్కడి నుంచి టీడీపీ ఓడిపోయింది. భంగపాటుకు గురైన బచ్చాలకు కనీసం ఇన్ఛార్జ్ పదవైనా దక్కుతుందని భావించినా దాన్ని సైతం ఆయన అందుకోలేకపోయారు. రాజంపేటలో బలమైన సామాజిక అండదండలున్న బచ్చాలకు కాకుండా మరో బలహీనమైన నేతకు ఆ పదవి దక్కడం వెనుక అనేక రాజకీయ కోణాలున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఇక పార్టీ జెండాను 5 ఏళ్ల పాటు మోయడం, ఆర్థిక భారంతో పాటు జైలు ఊచలను 3 సార్లు లెక్కించిన ఉక్కు ప్రవీణ్ కు కనీసం నామినేటెడ్ పదవుల పందేరంలోనైనా న్యాయం జరుగుతుందని ఆయన అనుచరగణం విశ్వాసాన్ని పెట్టుకుంది. అయితే దాదాపుగా అన్ని రకాల పదవుల పంపిణీ కూడా పూర్తయిపోయిన సమయాన అతను పెట్టుకున్న ఆశలు దాదాపుగా ఆవిరైపోయినట్టేనని రాజకీయ పండితులు, ఆయన అభిమానులు చెప్పుకుంటున్న మాటగా భావించవచ్చు. వాస్తవానికి ఉమ్మడి కడప జిల్లాలో యువనేత లోకేష్ టీంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తిగా ఉక్కు ప్రవీణ్ ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఎందుకంటే 3 సార్లు జైలుకెళ్లి రావడం, ఒకానొక పరిస్థితుల్లో స్వయంగా ప్రొద్దుటూరులోని ప్రవీణ్ ఇంటికి వచ్చి ఆయన్ను కలుసుకోవడం, ఇక్కడ అభ్యర్థి ప్రవీణ్ అంటూ చాలా రకాల వ్యవహారాలు జరిగిపోయాయి. అందుకే లోకేష్ టీంలో ప్రస్తుతం ఉంటున్న ఎమ్మెల్యే చైతన్యారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, బద్వేలు సమన్వయకర్త రితేష్ రెడ్డి ఇలాంటి వాళ్లకంటే అధిక ప్రియారిటీ ఉక్కు ప్రవీణ్కే ఉండేదని ఇప్పటికీ టీడీపీకి చెందిన పలువురు నేతలు చెప్పుకునే మాట. అలాంటి ఉక్కు ప్రవీణ్ కష్టాలు అధికారంలో ఉన్న టీడీపీకి ఇప్పుడు అవసరం లేకుండా పోయాయని ఆయన అభిమానులు పడే ఆవేదనగా చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి రాజంపేటకు చెందిన బత్యాల వారిది కూడా. రైల్వే కోడూరు నుంచి వచ్చిన ఆయన అటు రాజంపేటకు కూడా ఇప్పుడు పూర్తిగా దూరమైపోయినట్టే. 2 చోట్ల దక్కని ఇన్ఛార్జ్ పదవులతో పాటు నామినేటెడ్ పదవులకు కూడా పార్టీ దూరం పెట్టింది. ఈ సందర్భంలో అంచనాలు, రాజకీయ దామాషాలు అధికార టీడీపీకి ఉండొచ్చు. కానీ కష్టకాలంలో పార్టీ జెండాను భుజానికెత్తుకున్న నేతలకు అన్యాయం జరగకూడదని ఆ ఇద్దరు అభిమానుల అభిప్రాయం. అయినప్పటికీ ఉక్కు ప్రవీణ్, బత్యాల చెంగలరాయులు మాత్రం వీడకుండా ఇప్పటికీ ఆ పార్టీ గొడుగు కిందే సేద తీరుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతిపక్షంపై దండయాత్ర చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 1.5 ఏడాదిన్నర కాలాన్ని పూర్తి చేసుకుంది. అయిన వారికి, అప్పటికప్పుడు అవసరాల కోసం పార్టీలో చేరిన వారికి నేరుగా వడ్డించిన విస్తరిని అందజేస్తూ వస్తోంది. అయితే వారితో పాటుగా కష్టపడిన నేతలకు సైతం న్యాయం చేయాలనేది సగటు పార్టీ అభిమానుల కోరిక. న్యాయాల సమతుల్యాన్ని పాటిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీలో ఇప్పటికైనా కష్టపడ్డ నేతలకు మిగిలిన అధికార కాలానికైనా సమన్యాయం జరుగుతుందని ఆశిద్దాం.